కార్యక్రమానికి ముందు పుష్పగిరి పీఠాధీశ్వరుడు విద్యాశంకర భారతీ స్వామి వారు పంపించిన దివ్య సందేశాన్ని, వారి మంగళాశాసనాన్ని ముందుగా వినిపించిన తర్వాత శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి శ్యామలం అనేటువంటి శ్యామలం వాట్సాప్ గ్రూప్లో ఏ కవులైతే కవిత్వాన్ని చెప్పారో ఆ కవిత్వాన్ని అంతా కూడా గ్రంథ రూపంలో పొందుపరిచి రేపటి రోజున జరుపుకుంటున్నటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వారందరికీ కూడాను శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క ఆశీర్వచనాలు తెలుపుతూ నారాయణ స్మృతులతో ఈ కార్యక్రమానికి ప్రధానంగా నిర్మాణంలోనూ పుస్తకావిష్కరణ సందర్భంలోనూ ప్రధాన పాత్రధారి అయినటువంటి శ్రీ సింగీతం నరసింహారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. పుస్తకావిష్కరణ అనేటువంటి ఘట్టంలో కేవలం పుస్తకావిష్కరణ అష్టావధాన కార్యక్రమాన్ని చేయాలన్నటువంటి ఆలోచన ప్రశంసనీయం. ఎందుకు అంటే రామం భజయశ్యామలం అనే సంస్థయే కవులను పరిచయం చేస్తున్నటువంటి సంస్థ కనుక ఆ పుస్తకావిష్కరణ సందర్భంగా అష్టావధాన కార్యక్రమంలో శ్రీ గౌరీ భట్ల రుక్మిణీ బాల ముకుంద శర్మ గారు వారి అష్టావధానంతో అందరినీ కూడా కవిత్వ సమ్మోహన శక్తితో వారు నూతనమైనటువంటి వారి యొక్క అష్టావధాన ప్రక్రియ ద్వారా అందరినీ ఆనందింపచేసేటువంటి శక్తిని వారికి పరమాత్మ ప్రసాదించారు. ఆ గానం, ఆ గళం రెండూ కూడాను చిరంజీవత్వాన్ని పొందాలి అని వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాం. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరి కవులకు కూడా ప్రత్యేకంగా పేరు పేరున నారాయణ స్మృతులు తెలుపుకుంటూ, ముఖ్యంగా మేము రావాల్సినటువంటి ఈ సందర్భాన రాలేకపోవటం అనేటువంటి విచారణను, మాకు ఆ బాధను కలగకుండా చేస్తున్నటువంటి ముదిగొండ అమర్నాథ శర్మ గారికి, ముత్యంపేట గౌరీశంకర శర్మ గారికి ప్రత్యేకమైనటువంటి నారాయణ స్మృతి పూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకు అంటే వారు మఠ ఆస్థాన పండితులు, ఆస్థాన కవులు. వారు అక్కడ ఉండటము అంటే మఠం స్వామివారు అక్కడ ఉన్నట్టే. ఈ భావన మాకు, ఇటువంటి భావన నుండి, మేము లేమన్నటువంటి భావన నుండి వారి ఉపస్థితిలో స్వామివారి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి వారికి, అందులో ఈ యొక్క సభకు సభాధ్యక్షులుగా, పుస్తక సమీక్షకులుగా వ్యవహరిస్తున్నటువంటి వారి ద్వారా ఈ సభ, అష్టావధాన కార్యక్రమము, తరువాత ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాలు దిగ్విజయం కావాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ సంస్థ ద్వారా చేయబడాలి, జరిపించాలి అని ప్రతి ఒక్కరిని మనసా వాచా కర్మణ అభినందిస్తూ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క ఆశీకృపా కటాక్షాన్ని సమర్పించుకుంటూ పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతీ స్వామి గారి మంగళాశాసనాలు విన్నాము. మనందరికీ ఈ సందర్భంగా వారి ఆశీస్సులు అందాయి. ఇప్పటి వరకు అష్టావధానంతో మనందరినీ అలరించినటువంటి బ్రహ్మశ్రీ గౌరీ భట్ల రుక్మిణీ బాలముకుంద శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా సప్రశ్రయం ప్రాప్తాయి. అదనాభి రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి సభలో ప్రముఖమైన కార్యక్రమం రామం భజే శ్యామలం గ్రంథావిష్కరణ. అష్టకాల వారు, పెద్దలు మృత్యుంజయ శర్మ గారు అందరూ కూడా నిర్వహించవలసిందిగా.
పుస్తకము చేతంబూనికిన్ నీవు నాయుక్షోభిల్లంబల్కుము నాదు వాక్కులను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి శ్రీమద్వజ్రహార తిలకం రామం భజే శ్యామలం. సాహిత్య విశేషభూషలసితం సంగీత సారోజ్వలం నానాకావ్య పరిమళాదిసుగుణై నవ్యప్రభాభాసురం మాన్యాం చిత్రిత గద్య పద్య కవిత శ్యామలం. అలాగే కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు సాయిచరణ్ శ్రీచరణ్ గారు అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ సభలో ఉన్న వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. చూడండి సార్, పట్టుకోండి. పుస్తకం ఆవిష్కరణ అయ్యేంత వరకే మనం కనిపించాలి. పుస్తకం ఆవిష్కరణ అయినాక మంచిగా కనిపిస్తుంది. ఇది తప్పకుండా తీసుకో. చూడండి, రెడీ అను ఇట్లా చేయబెట్టి కాషన్ ఇవ్వాలా. సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యజింతుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. వేదికను అలంకరించిన బ్రాహ్మీభూషణ మాకందరికీ అవధాన విద్యలో గురుతుల్యులు, సరస్వతి క్షేత్ర నిర్మాత, శతాధిక గ్రంథకర్త బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి, రాజకుల గురువు, సంస్కృతాంధ్ర రాజగురువు, మా గురువు, సంస్కృతాంధ్ర విద్వన్మణి మృత్యుంజయ శర్మ గారికి, ఇప్పటి వరకు బాలకొండ శర్మ గారికి, సభ్యులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ ఎన్నాళ్ల నుంచో అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరాచు 82 లక్షల మెదళ్లను ద్వ్యశీతి 82 కవిత్వాలున్నాయి. పద్య కవిత్వం, గేయ కవిత్వం, అనిర్వచనీయమైన వచన కవిత్వం అన్ని ఇందులో ఉన్నాయి. రామం భజే శ్యామలం అనే వాట్సాప్ వేదిక నిర్వహిస్తున్నటువంటి సంగీతం నరసింహారావు గారి కళ ఎన్నేళ్ల నుంచో ఇక్కడ మా ఊళ్ళో ఈ కార్యక్రమం చేయాలి, ప్రత్యక్షంగా బాలముకుంద శర్మ గారి అవధానం నిర్వహించాలి, మీరిద్దరు ఉండాలి, అష్టకాల వారు ఉండాలి, మృత్యుంజయ శర్మ గారు ఉండాలి, ఇది వారి కోరిక. ఆ కోరిక ఈనాడు నెరవేరింది. కాబట్టి ఈ 82 కవిత్వాల సంకలనంతో కూడినటువంటి రామం భజే శ్యామలానికి, ఈ బృందానికి నిరంతరము నేను కూడా సేవలు అందిస్తున్నాను అంటూ సరస్వతి రామశర్మ గారు, అటు అష్టకాల విద్యాచరణ గారు, ఫణీంద్ర గారు, చాలామంది పేరు పేరు అందరూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఇది గ్రంథ రూపంలో రాకపోతే ఏమవుతుందంటే వాట్సాప్లో ఉంటాయి, ఈమెయిల్లో ఉంటాయి, ఇంకెక్కడ ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి అవి మన అజాగ్రత్త వల్ల తొలగిపోవచ్చు. అది గ్రంథస్థమై ఉంటే ఎప్పుడైనా సురక్షితంగా ఉంటుంది. సంస్కృతంలో భాస మహాకవి, అద్భుతమైన నాటక చక్రవర్తి,
భాస నాటక చక్రం అని ఒకటి ఉంది. 13 నాటకాలు రాసినటువంటి భాసుడు దురదృష్టవశాత్తు ఆయన గతించిన తర్వాత 150 సంవత్సరాలకు కానీ ఆ గ్రంథాలేవి, ఆ నాటకాలేవి ప్రపంచంలోకి రాలేదు. అవి ఎలా వచ్చాయి అంటే తిరువనంతపురానికి సంబంధించిన గణపతి శాస్త్రి మహోపాధ్యాయ ఆయన బాగా రీసెర్చ్ చేసి ఒక నాటక బృందాన్ని పట్టుకున్నాడు. మీరు ఏం చేస్తారంటే, మేము భాసుడి నాటకాలు తప్ప వేరే నాటకాలను స్టేజ్ మీద ప్రదర్శించము అని చెప్పారట. అప్పుడు వాళ్ళని పట్టుకొని ఆ నాటకాలన్నీ కూడా ప్రపంచంలోకి అందించాడు టి గణపతి శాస్త్రి. తిరువనంతపురం సంబంధించిన మహోపాధ్యాయ అనంతపద్మనాభ స్వామి క్షేత్రం, ఇక్కడ కూడా అనంతపద్మనాభ స్వామి క్షేత్రంలో చక్కని సుకవిత యజ్జస్తి రాజ్యేనకిం చాలా వాట్సాప్లు ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. తిన్నావా, పడుకున్నావా, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ వాట్సాప్లో అయితే పద్యం, అయితే గద్యం, అయితే వచనం, అయితే కథ, అయితే కథానిక, అయితే దత్తపది, సమస్య, చిత్రకవిత్వం, దృశ్య కవిత్వం ఇలా లోకపాఠం చేశారు సంగీతం నరసింహారావు గారు. వారి నాన్నగారు అనంతరామారావు గారు. మా చిన్నప్పుడు వినేది వారి గురించి. ఏవైనా ఈతి బాధలు, ఏవైనా లోక బాధలు, ఏవైనా అనారోగ్య సమస్యలు, ఏవైనా సమస్యలు ఉంటే పతనానిపల్లికి వెళ్ళండి, మీకు అన్నీ తీరుతాయి. మా చిన్నప్పుడు చాలా విన్నాం. ఈరోజు మాది ఊరు పక్కన లెచ్చపేట, దుబ్బాక లెచ్చపేట, మా ఇద్దరిది కూడా వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచి, ఇక్కడ ఒక సత్రంలాగా ఉండేది. ఎవరి వాళ్ళు వచ్చి ఇక్కడ వంట చేసుకొని ఇది వారు ఇచ్చేటువంటి ఆ మూలిక, ఆ బొట్టు, ఆ తీర్థముతో వాళ్ళవన్నీ కూడా నా గొలుసు పోయింది, నా బర్రె పోయింది, మామిడికి ఆరోగ్యం బాగలేదు, అన్ని సమస్యలకు పరిష్కారం అనంతరామారావు గారు. ఆ రామారావు గారి దివ్య స్మృతి పరిమళంగా ఈనాడు సంగీతం సోదరులు నరసింహారావు గారు, శంకర్రావు గారు, సుదర్శన్ రావు గారు మూర్తిత్రయం చక్కగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇది నేను అనుకుంటాను పితృరుణం తీర్చుకోవడంలో బాధ్యత. దేవతా రుణం, ఋషి రుణం, పితృరుణం, ఈ రుణత్రయంతో మనం జన్మిస్తాము. నోమును వ్రతాలు అవి ఆచరించినట్లయితే దేవతా రుణం తీరుతుంది. తండ్రి ఆశయాలను కొంతైనా నెరవేరిస్తే, చేయాల్సిన కార్యక్రమాలు చేస్తే పితృరుణం తీరుతుంది. ఒక మంత్రాన్ని బాగా అనుష్ఠానం చేస్తే ఋషి రుణం తీరుతుంది. అలా పితృరుణాన్ని తీర్చుకునే భాగంలో చక్కగా సంగీతం నరసింహారావు గారు వారి సోదర బృందం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం ముదావహం. ఈ సందర్భంగా వారిని నమపూర్వకంగా అభినందిస్తూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించే వారికి మరొక్కసారి నమస్తే తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత మిత్రుడు సహావధాని ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు ఈనాటి రామం భజే శ్యామలం సమీక్ష నిర్వహిస్తారు. శ్రీమద్వేములవాడ సంవసతరాడింద్రేణ సత్యేయుగే త్రేతాయాం రఘునందనే నరవినా గాంధీవినా ద్వాపరే నీలాశ్మద్యుతిలింగమూర్తిరనిశం సంసేవ్యమానః కలౌ భక్తాభీష్టవరప్రదో విజయతే శ్రీరాజరాజేశ్వరః. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో ఈరోజు అద్భుతమైనటువంటి సభ. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి నా బాల్యమిత్రుడు, ముఖ్యంగా అందరికీ నమస్సులతో రామం భజే శ్యామలం ఈ సంస్థ వాట్సాప్ గ్రూపు 6/7/2019 రోజున రామం భజే శ్యామలం అని పేరుతో కింకరణీయం సమూహం, వాట్సాప్ సమూహం ఏర్పాటు చేయడం. ఇది గతంలో సన్నిహితులైన పండిత వర్గాన్ని 108 మంది సాహిత్య బంధువులుగా చేర్చడం. ఇందులో పండిత, అవధాన, బంధు, మిత్ర,
ఆత్మీయులందరినీ చేర్చుకోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చేరిన ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ వాతావరణాన్ని కల్పిస్తూ స్నేహపూరితంగా వారి వారి సాహిత్య ప్రతిభను కనబరుస్తూ పద్యాలు కవితలతో ఆరంభమైంది. సమూహంలో ఒక దృశ్యమిచ్చి పద్య కవిత రాయమనగానే అనూహ్యమైన స్పందనతో చక్కని పద్యాలను అచ్చులతో ఆరంభించి వారానికి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దీంట్లో ఆ నుండి ఔ వరకు ఈ అక్షరాలపైన అందరూ పద్యాలు కవితలు రాయడము. దీనికి సమూహ నిర్వాహకులు మా అన్నయ్య సింగీత నరసింహారావు గారు, సోదరి శ్రీమతి సరస్వతి రామశర్మ గారు ఇద్దరు కూడా ఈ సంస్థ బాధ్యతను స్వీకరించి రోజుకొక అంశాన్ని ఇచ్చేటువంటి వారు. సమయాన్ని బట్టి అన్న మీరు ఈరోజు సమీక్ష చేయండి, లేదా విద్యాచరణి గారు మీరు సమీక్ష చేయండి, రాజశేఖర శర్మ గారు మీరు సమీక్ష చేయండి, ఇలా ఒక్కొక్కరికి బాధ్యతను అప్పగించేవారనమాట. కాబట్టి వసుదైవ కుటుంబకం ఒక కుటుంబంలాగా ఈ వాట్సాప్ సమూహంలో రామం భజే శ్యామలం అనేటువంటి సంస్థలో ఎందరో కవులకు యువకులకు చక్కటి ప్రోత్సాహాన్ని కల్పించింది ఈ సంస్థ, ఈ వాట్సాప్ సంస్థ. అయితే ఇంతకుముందు మిత్రుడు అమర్నాథ్ శర్మ గారు చెప్పినట్టు అవన్నీ పద్యాలు సెల్లులోనే ఉంటే అక్కడే ఉంటాయి. పుస్తకేషు చయా విద్య పరహస్తేషు యద్ధనం. కాబట్టి ఉంటే లాభం లేదు. ఇవన్నీ గ్రంథ రూపంగా తీసుకొని వస్తే అందరూ చదువుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏవైనా దాంట్లో గుణాలున్నా దోషాలున్నా పరస్పరం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక సత్సంకల్పం చేత ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించడము, ఆవిష్కరించడము, ఆవిష్కరణతో పాటు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడము చాలా సంతోషమైనటువంటి విషయము. మరి దాదాపు ఈ సమూహంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ విచ్చేసినారు అనుకుంటాను. కాబట్టి దీంట్లో ముందుగా ఎవరి గోళ వారిది అనే అంశంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంశాన్ని ఇచ్చారన్నమాట. దీంట్లో విఠాల శ్రీకాంత శర్మ గారు ఆకలి గోల కొందరిది, ఆరని గోల కొందరిది, చేతగాని గోల కొందరిది, చేతనైన గోల ఇంకొకరిది అంటూ ఎవరి గోలను వారు చక్కగా వచన కవిత్వంలో మనకు అందించారు. తర్వాత ఊరేనయం అనే అంశంలో కూడా వచన కవిత మనకు ఒక్కొక్కసారి పద్యము హృద్యంగా ఉంటుంది, వచనంలో కూడా కొన్ని చక్కటి అంశాలను కూడా నిరూపిస్తూ మేము కూడా తక్కువేమి కాదు అనేటువంటి ఒక ప్రజ్ఞతో ఊరేనయం అనే అంశంలో శ్రీమతి హరినాపవన్ గారు ఊరి మధ్యన బొడ్రాయి ముచ్చట్లు, ఊరి చివర పోషమ్మ బోనాలు, హనుమాన్ల గుళ్ళ మోగు గంటల చప్పుడు, అమ్మలక్కల ఇత్తడి బిందెలు మట్టితో కడగంగా గాజుల మోతలు, ఇవన్నీ కూడా మనకు నిత్యము పల్లెటూరులో జరిగేటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మన కళ్ళ ముందు ఉంచినారు. కాబట్టి ఇంకొక విశేషం ఏమిటంటే ఒకరు కవిత రాయగానే కేవలం ఒకరే చదివి ఊరుకోవడం కాదు, దానికి సమీక్షకులు ప్రత్యేకించి ఉన్నా కూడా దీంట్లో ఉన్నటువంటి కవులు కవయిత్రులు రచయితలు అందరూ కూడా వారి వారి స్పందనను తెలియజేయడము మరొక విశేషమైన అంశం. కాబట్టి పరస్పరం భావయంతః శ్రేయఃపరం అవాప్స్యత అనేటువంటి గీతావాక్యాన్ని గుర్తు చేస్తూ చక్కగా దీంట్లో మనకు అందించారు. అలాగే ఎవరి గోల వారిది అనే అంశంలో లక్ష్మీకిరణ్ జబర్దస్త్ గారు ఇక్కడే ఉన్నారు. నాచారం యాత్ర ఏడాదిగో జాతర, ఏలూరు నాచారం జాతర అంటే 80 ఊర్ల పెట్టు, చూడసక్కని జనాల చుట్టూ, దేవుని లగ్గం నుంచి మొదలు పెడితే ఉగాలెళ్ళేదాకా ఎవరి గోల వాందే అంటూ చక్కటి మన తెలంగాణ మాండలిక భాషలో అందించారు వచన కవిత్వాన్ని. ఇలా కవులు రచయితలందరూ కూడా చక్కటి వచనంలో అందించారు. తర్వాత వజ్రఘనత అనే శీర్షికలో శ్రీమతి సింగీతం సంధ్యారాణి గారు జన్మనిచ్చేది తల్లి అయినప్పటికీ భవిష్యత్తును తీర్చిదిద్ది జన్మకు సార్థకం కల్పించేది గురువులే అంటూ గురువుల యొక్క ఔన్నత్యాన్ని, తమకు బాల్యంలో విద్య నేర్పిన గురువులను మరవకుండగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి గురువుల్ని స్మరించుకునేటువంటి అంశము వజ్రఘనత. ఇలా వచన కవిత్వం తర్వాత పద్యాల్లోకి వస్తే తెంచి మత్తకోకిలలిలా లేమావి చివురులు లెస్సమెసవి కలకూజితము విను కలి రవలింపగా
హేలతోడ జగతి నోలలాడ మధుపానమును చేసి మత్తిల్లి భ్రమరాలు శంకారనాదాలు శబ్దమలరు కుసుమాయుధినికైన వశమున కనిపించి కుసుమింపజేయదే వశము దప్పి విరి పదమ్ములు కొసరిన పరిమళములు వెసగమైపూతలందున మసలి మసలి రాగ సౌందర్య విభవము యోగమవగా సొంతమాయను మాకు వసంత లక్ష్మి అంటూ సీజన్లో అద్భుతంగా వర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి చాలామంది అందరి కవులన్నీ అందరినీ కూడా మనము అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు చూస్తే చాలు. కాబట్టి అందరి కవిత్వం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి అందరినీ వినిపించేటువంటి సమయం కూడా ఇప్పుడు మనకు లేదు. కాబట్టి ఆమని పద్యంలోంచే సింగీతం నరసింహారావు గారు వారు చక్కగా బ్రహ్మశ్రీ బాలముకుంద శర్మ గారి యొక్క శిష్యరికంలో కవిత్వాన్ని ఛందస్సును నేర్చుకొని ఆయన వృత్తిరీత్యా ఆంగ్లోపాధ్యాయుడు అయినా కూడా తెలుగు భాషలో చక్కటి ప్రావీణ్యాన్ని సంతరించుకున్నటువంటి విశేషము ఈ సమూహంలో వారు నిర్వహించడమే. ఉత్పలమాలలో ఆమని పద్యాన్ని వివరించారు. ఆమనియోగమంబవని ఆశలు తీరుట ఆదరించగా క్షామమునంటకుండగను కామునికాయము కల్చనెంతురే సేమము కోరగన్ తనదు సేనల రాకడ చూడముచ్చటవు నేమముగల్గ చూడనిట నెయ్యము చేయు వసంతలక్ష్మియవు అంటూ వసంతలక్ష్మి యొక్క వైభవాన్ని చక్కగా మనకు అందించారు. ఇలా ఐందవీయంలో శ్రీమతి పార్నంది లలితాకృష్ణ గారు శ్రీ వరదాయిని జనని శ్రీమయి వాంగ్మయి హంసవాహిని పావని బ్రహ్మరాణి దయ వాక్సుధలన్ ప్రవహింపజేయ నా భావమునందు నిల్పితిని బాసుర విద్యల భాగ్యదాయిని దీవెనలీయవే శరణు ధీ మణిమాలను నా కొసంగవే అంటూ అద్భుతంగా వర్ణించారు. దీంట్లో అంశం ఇవ్వగానే అందరికీ కూడా ఉత్సాహం ఉండేవారు. నేనే మొదలు పెట్టాలి, ఈ సమూహంలో నేను మొదలు పద్యాన్ని రాయాలి అనుకొని మరి రాసుకొని టైప్ చేసి దానిలో పెట్టేసరికి ఎవరో పెట్టేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ సమూహంలో ఇంకా పద్యాలు వేగంగా పెట్టేటువంటి ఎవరయ్యా అంటే మన మల్లావజ్జల చంద్రశేఖరన్న గారే. పద్యం అనగానే వాట్సాప్ ఓపెన్ చేయగానే వారి పద్యమే కనిపిస్తుంది పక్కన పెట్టి బస్సులో. అంటే ఆ ఉత్సాహాన్ని ఈ సమూహము అందరికి కల్పించిందన్నమాట. కాబట్టి సమూహం ద్వారా మనము, మన ద్వారా సమూహం రెండు కూడా చక్కటి పద్యాలను రాయడానికి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి మరి పేరు పేరున ఇందులో అందరి పేరు చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి చివరగా సరస్వతి రామశర్మ గారు రామం భజే శ్యామలం అంటూ దీంట్లో అవనికి ఆమని జతయై కవనపు నైవేద్యమిడగా కాంచగా మదిలో సవనము వలెనున్నది ఈ భవమౌ హరివిల్లును గన భాగ్యము నింపన్ అంటూ ఈ పుస్తక సమీక్షను మొత్తం కూడా దీంట్లో వారు రాయడం జరిగింది. కాబట్టి ఈ దీంట్లో ఉన్నటువంటి కవి కరోతి కావ్యాన్ని లాలయత్యుత్తమో జన అని మనకు ఒక ఆర్యోక్తి ఉంది. కాబట్టి కవులు కావ్యాలు రాస్తారు. కావ్యం అంటే గ్రంథం అనే కాదు, కావ్యం అంటే పద్యం కూడా కావ్యమే. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ పద్యాలను మీరు ఆస్వాదించండి, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రోలండి. ఈ సంస్థ ద్వారా ఇంకా ఎందరికో మనము మళ్ళీ వారు కూడా మేము కూడా ఇలాగే పుస్తకాన్ని ప్రింట్ చేయాలి అనేటువంటి ఒక భావం వాళ్ళు కలిగేలాగా చక్కగా గ్రంథాన్ని ప్రింట్ చేశారు. అందరికీ ఆదర్శంగా ఉంటుందని భావిస్తూ దీంట్లో వారంకి ఒక అంశం ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మీరు ఆ వాట్సాప్ సమూహంలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు. ఈ సమూహంలో లేనటువంటి వారి కోసం అన్నమాట కథానిక, ఒకరు కథానిక చదవాలి, ఎవరెవరే కథానిక చదవాలి అనేటువంటి లిస్టు వారే పెడతారనమాట. తర్వాత ఈరోజు సమీక్ష చేయాలి. ఈరోజు ఆ తర్వాత మన లాక్డౌన్లో చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ ఆదివారం నాడు మిమిక్రీ చేద్దామని ఒక ప్రోగ్రాం పెట్టేవారు నరసింహరావణ్య గారు, లేదా ఏకపాత్రాభినయం, లేదా అంత్యాక్షరి. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని పెట్టి కొత్త కొత్త ఆలోచనలను సమయం సద్వినియోగం. ఈ ముగ్గురు సోదరులు కూడా పుత్రత్రయం. కాబట్టి పుత్రుడు ఎవరే అంటే పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుడా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని సుమతికారుడు ఎప్పుడైతే అన్నారో, ఇప్పుడు అనంతరామరావు గారి యొక్క వారు స్వర్గంలో ఉండి తన కుమారుడు చక్కటి పని చేశారు అని వారు ఆశీర్వదిస్తున్నారు ఆకాశం నుండి. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు వారి సంతానానికి, వారి యొక్క కుమారులకు, కోడళ్లకు, కూతుళ్లకు, మనమలకు, మనమరాళ్లకు, అల్లులకు అందరికీ కూడా వారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
చాలా చెప్పాలనుకున్నాను, మరి సమయం చాలా అయింది కాబట్టి ఇంతటితో విరమిస్తున్నాను. స్వస్తి. యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే అంటారు. ఇక్కడ సంగీతం నరసింహారావు గారు యశస్సే అర్థకృతే కాదు, ఏమి ఆశించలేదు పాపం వారు. యశస్సే అని అనడానికి కూడా వీల్లేదు. యశస్సు వస్తే వస్తుంది, శివేతరక్షతే అంటే బాగుంటుంది. శివేతరం నుండి శివేతరాలని నశింపజేసేదే కావ్యం. ఇది తప్పకుండా కావ్యం అవుతుంది. ఎందుకంటే 82 మంది వారు కవులు రాసినటువంటి కవిత్వాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది కావ్యం. అలాంటి శివేతరక్షతమైనటువంటి ఈ కావ్యాన్ని చక్కగా సమీక్షించారు మిత్రుడు గౌరీశంకర్ శర్మ గారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తర్వాత సరస్వతి క్షేత్ర నిర్మాత ఉపాసకులు, మాకందరికీ గురుతుల్యులు బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారిని ఈ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వేదికపై ఆశీనులై ఉన్న పెద్దలు, సభలో ఉన్న ఈ పుస్తక కవి పండితులు, ఇంకా సహృదయ పాఠకులు, మంచి హృదయం కలిగినటువంటి శ్రోతలు, ప్రత్యేకంగా ఆహ్వానింపబడినటువంటి ఆత్మీయులు, దీన్ని సమీక్షించే బాధ్యత నాకు లేదు. దాన్ని గౌరీశంకర్ శర్మ గారు చేసినారు. ఆవిష్కరణ అమర్నాథ్ శర్మ గారు చేసినారు. మమ్మల్ని కేవలం అలా చేయి పెట్టమన్నారు. మేమిద్దరం కలిసి చేయి పెట్టినాం. మొత్తం మీద పుస్తకం ఆవిష్కరించబడింది. రామం భజే శ్యామలం అన్నప్పుడు దేని గురించి ఉంటుందో అని అనుకున్నాం మేము. ఇక్కడ రాముని గురించి, ఇంకా శ్యామలుడు అనే పేరున్నటువంటి కృష్ణుని గురించి, ఇంకెవరి గురించో ఏమో కవితలు ఉంటాయని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చినాక ఇది ఒక సమూహం అని తెలిసింది. అంటే ఇక్కడ పద్యములు చెప్పిన వారి యొక్క సమూహం ఇది. కనుక ఆ సమూహం వాళ్ళందరూ 82 మందిని వారు అన్నారు, లెక్క పెట్టారేమో తెలియదు. కానీ ఒక్కొక్కరి 2-3 కవితలు కూడా ఇందులో ఉన్నాయి. అదే చెప్తాను, నేనేమన్నా, నేను ఇంకోటి ఏమనలే. మీరు చెప్పిన 82 మంది కవితలు లేవు అని చెప్పాను. అంటే 82 మందివి కావు, ఒకరి 2-3 కూడా ముద్రించబడ్డాయి. సరే, 51 మంది కవులు వారి యొక్క రచనలను ఇంద్రజాలము వంటి అంతర్జాలములో, అది ఇంద్రజాలం ఎందుకంటే కొందరికి మాత్రమే అర్థమవుతుంది, ఇంకా అందరికి అందరు. ఆ ఇంద్రజాలంలో ఉండే మాయ కూడా అందరికి అందరు. అటువంటి అంతర్జాలంలో వారి వారి సమూహ సభ్యులందరికీ ఉత్ప్రేరకంగా ఉండేటట్టుగా, ఉత్సాహవంతంగా ఉండేటట్టుగా అందరూ రచనలు చేయడానికి ప్రోత్సహించడం చాలా బాగానే ఉన్నది. కానీ ఆ రచనలను మళ్ళీ పుస్తక రూపంలో తీసుకొచ్చి సహృదయ పాఠకులకు అందించడం, అది కూడా ఒక సాహసమైన ప్రయత్నం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కవిత్వం రాసేవాళ్ళు రాయడమే కష్టం, ఇంకా దానికి డబ్బులేమి ఇవ్వరు. కవి ఎప్పుడైనా సన్మానాలు పొందడానికే ప్రయత్నిస్తాడు, సన్మానాలు చేయడానికి ఎక్కడా ప్రయత్నించడు. కనుక ఈ సమూహ సభ్యులందరికీ ఇది పుస్తక రూపంలో తేవడం ఒక సన్మానం. వారందరికీ ఇది ఒక సన్మానము. సరే, చాలా రాస్తున్న వాళ్ళు ఉన్నారు ఇందులో. ఈ యొక్క సమూహమే కాదు, అనేక సమూహాలకు రాసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి యొక్క రచనలను తీసుకొని ఇందులో ఒక సంకలన రూపం ఒక దగ్గర తీసుకొని రావడం. అందుకే మొట్టమొదటి కవులు ఎప్పుడైనా సంకలనములే వేస్తారు, మొట్టమొదటి కావ్యాల్లోకి వెళ్ళరు. వాళ్ళు అప్పుడోటి రాసినవి కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వేస్తారన్నమాట. నేను అట్లాగే శిథిల విపంచి అని ఒక చిన్న పుస్తకాన్ని వేశాను. అది ఎవరిదో సంకలనం కాదు, అన్నీ నా కవితల సంకలనమే. అంటే అందరిది కాదు, నా ఒక్కడిదే. అయితే దాన్ని మా గురువు గారికి అంకితం ఇచ్చాను. ఇస్తే ఆయన ఏమన్నాడు, ఈ ఏడుపు కావ్యం ఎందుకు ఇస్తున్నావా నాకు అని అడిగాడు. శిథిల విపంచి అంటే అన్ని శీర్షికలు ఏడుపునకు సంబంధించినవే ఉంటాయి, అన్ని పాత్రలు ఏడ్చినవే ఉంటాయన్నమాట. అప్పుడు వారికి జవాబు చెప్పాను, నవ్విన ఏడువనైన నయనాల జలంబులు కారుతుండు.
మీరెవ్వరు దానితోడు అది ఏడుపుగా దలపోతుంది. అట్టితో నవ్విన లాభమేమి సుమన ప్రమదంబన గుర్తు ఏడుపే జివ్వున కోరికలిచ్చునని చేర్చితి మీ పదసీమని కృతి అని. ఎందుకంటే నవ్వినా కళ్ళకు నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు, ఏడ్చినా నీళ్ళు వస్తాయి. కానీ అందరు దూరం చూసేవాళ్ళు ఎందుకో ఏడుస్తున్నాడు అనుకుంటారు. ఎందుకంటే బస్సులో ఒక ప్రయాణం చేసే ఒక ప్రయాణికుడు హిందూ పేపర్ చదువుతున్నాడు. నాలాంటి వాడు వాడిని కలిసి, తెలంగాణలో ఏమిటంటే పేపర్ కొనుక్కోవడం కంటే కొన్నవాడి దగ్గర అడుక్కొని చదవడమే బాగా అలవాటు. అందుకని ఆ పేపర్ను అడగడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా పేపర్ కొంచెం కాస్త ఇస్తారా అని. ఆయన సూటు బూటు హ్యాటు అన్నీ ఉన్నాయి. తన కళ్ళకు అద్దాలు, నల్లద్దాలు ఎందుకు అంటే ఎదుటివాడికి తన కళ్ళలోని భావం తెలియకుండా ఉండడానికి. అందుకని అవన్నీ ఉన్నాయి. ఆయన ఇరవై పుస్తకం అడిగితే లేదండి నేను చదువుతున్నా అన్నాడు. సరే ఆయన మీరు చదువుతున్నాడు కదా కొంచెంసేపు చదవండి, నేను ఇక్కడ కూర్చొని తీసుకుంటానని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నా నా చదువు అయిపోయినాక కానీ నీకు ఇవ్వనన్నాడు. ఈయన ఏం చదువుతున్నాడని తీస్తే హిందూ పత్రికను తిరగవేసి చదువుతున్నాడు. హిందూ పత్రికను ఇట్లా చదువుతున్నాడు అంటే ఆయన ఎంత గొప్పగా చదువుతున్నాడో అర్థమైంది. ఆయన సూటు బూటు హ్యాటు అన్నీ చూసిన తర్వాత అబ్బో ఈయన పత్రిక మనం అడగకూడదు అనుకున్నాం. ఎందుకంటే ఆయన చదవడం అయిపోవాలి కదా. ఇది ఎప్పుడు అయిపోవాలి? ఈ తలకిందుల పెట్టినటువంటి ఆ హిందూ పత్రిక అది బస్సు మొత్తం దిగేదాకా అయిపోదు, అందరం దిగిపోయేదాకా అయిపోదు. ఎందుకంటే అది కేవలం తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి పట్టుకున్నది. కానీ అక్షరాలు ఇట్లా ఉన్నాయా అని తెలియదు. అందుకని అట్లా గొప్పలకు పోకుండా ఏదో ఒక అంశాన్ని, ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి, ఏదో ఒక భావాన్ని, అందులో ఉండే ఏదో ఒక చమత్కారాన్ని ఇతరులకు అందించడానికి కవిత్వం రాయడం యొక్క ప్రయోజనం. అందుకే అనవేమ మహీపాలుడు, అనవేమ భూపాలుడి దగ్గరికి ఒక కవి వెళ్ళాడు. వెళితే ఆయన కవిత్వం వినిపించినాక ఈయన ఒక 4 రూకలు ఇచ్చినాడు ఆయన. అంటే ఇప్పటి రూకలకు అప్పటి రూకలకు తేడా ఉన్నాయి. వాటిని వరహాలు అనేవారు, ఇప్పుడు రూకలివి మనవి అట్లా. అయితే ఆయన 4 ఇస్తే అప్పుడు ఆ కవి ఏమన్నాడంటే, రాజుగారు గొప్ప దాత, తీసుకున్నది ఇవ్వడమే కష్టంగా ఉన్నది అన్నాడు. సరే పోనీ 5,000 ఇస్తాలేవా అన్నాడు. 5,000 ఇస్తానంటే నేను 6,000 నియోగి శాఖ బ్రాహ్మణుని, నాకు 6,000 ఇవ్వాలి కానీ 5,000 ఇవ్వడం ఏమి న్యాయం అన్నాడు. సరే పోనీ 6,000 ఇస్తాలే అన్నాడు. అంటే నేను పుట్టుకతోటే 6,000 వాడిని, నాకు మీరు ఇవ్వడం ఏం గొప్ప అన్నాడు. సరే 7 అనబోతుకు ఆ రోదన సంఖ్య నాకు వద్దండి అన్నాడు. 7 అనే సంఖ్యను ప్రతి వాళ్ళు వ్యతిరేకిస్తారు. కర్మగాలు నేను 7వ తేదీ నాడే పుట్టాను. 7వ తేదీ నాడే పుట్టాను నేను. అందుకని నాకు 7 అనేది అచ్చి వచ్చిన నెంబర్. నా ఫోన్ నెంబర్లో కూడా టోటల్ 7 అవుతుంది, నా బండి నెంబర్ టోటల్ 7 అవుతుంది, నా పుట్టిన తేదీని మొత్తం కలిపితే కూడా 7 అవుతుంది, సంవత్సరమును కలిపినా 7 అవుతుంది. ఇట్లా ఎట్లా పుట్టాను నేనంటే 7వ తేదీ పుట్టాను. 7 అక్టోబర్ 1943. 43 7, 7 1 తర్వాత 8 9 17, 17ని 4, 21ని 3 24 ఇట్లా. ఇవన్నీ కూడా అది పేరు, నా పేరులోని ఇంగ్లీష్ అక్షరములకు ఉండే అక్షరములను కలిపితే కూడా అంకెలు వేస్తారు, అవి కూడా 7 అవుతాయి. అందుకే నాకు 7 అంటే అయిష్టము కాదు, ఇష్టమని చెప్పడం లేదు నేను, అయిష్టము కాదు అన్న. కనుక 7 సంఖ్య నాకు చాలా ఇష్టమై. సరే నిరుత్సాహంగా అయినా సరే నేను ఇచ్చిన దానికి రెట్టింపిస్తున్నారు, మీరు గొప్ప దాతలని పొగిడాడు. అంటే చమత్కారము అక్షరాల్లోనే ఉన్నది. ఇక్కడ చమత్కారం ఎక్కడ చెప్పాడు? అక్షరాల్లోనే ఉండాలన్నమాట. అందుకే కావ్యం అంటే ఎలా ఉండాలి, పద్యం అంటే ఎలా ఉండాలి, దానిలో రసము గొప్ప అని ఒకడన్నాడు, ధ్వని గొప్ప అని ఇంకోడన్నాడు. అట్లా కాదు, దానిలో చమత్కారమే గొప్ప అని ఒకడన్నాడు. సరే చాలామంది పండితులు చాలామంది వివాదాలు పెట్టుకున్నారు. ఏదేమున్నా చమత్కారజనకమైనటువంటి ఒక్క పదము కూడా, ఒక్క శబ్దము కూడా అది కావ్యమే అన్నాడు జగన్నాథ పండితరాయలు. కనుక ఈ రకంగా ఒక సందేశాన్ని ఇచ్చేటట్టుగా, ఒక మంచి అభిప్రాయాలు ఇచ్చేటట్టుగా
ఇంకా కొందరు ఈ కవులు ఇప్పటితోటి ఆగిపోకుండా అంతర్జాలం ఉండనీయండి, ఉండగానే పోనీయకండి. జాలం అంటేనే మాయ, అది అంతర్జాలం. ఆ అంతర్జాలం ఎలా ఉన్నా లేకున్నా ఇంకా గొప్ప గొప్ప సందేశాలను సమాజానికి ఇస్తూ మన యొక్క కవి యొక్క జన్మను చరితార్థం చేసుకోవాలి. మనం చెప్పిన వాక్యాలు చరితార్థం కావాలి. ఆ రకంగా ఇంకా చాలా కష్టపడి, అంటే మీరు అలవోకగా రాశారు, ఇవి కష్టపడి రాయలేదు. ఇందులో ఉన్న కవితలు చూస్తే కష్టపడి రాసినట్టుగా లేవు, ఇవన్నీ అలవోకగా రాసినట్టున్నాయి. ఎందుకంటే అలవోకగా రాసినట్టు కాకుండా కావ్యం యొక్క లక్షణాన్ని వారు చెప్పారు. కావ్యం యశసే అర్థకృతే శివేతరక్షతయే సద్య పరనిర్వృతయే అని చెప్పారు. అది చెప్పలేదు అనుకో, అక్కడికి వదిలేసినారు వారు. యశస్సే కీర్తిని కలిగించాలి మనకు, అది కీర్తిని కలిగించాలి. యశస్సే అర్థకృతే, అర్థం అంటే సంపాదన అని ఒక అర్థం భావించారు మా అమర్నాథ్ శర్మ గారు. అర్థం అంటే ప్రయోజనం, ఏదో ఒక ప్రయోజనం కూడా ఉండాలి దానికి. కావ్యం యశస్సే అర్థకృతే శివేతరక్ష వ్యవహార విదే, వ్యవహార జ్ఞానం కూడా కలిగి ఉండాలి. అట్లా కొన్ని కవితలు ఇక్కడ చూస్తే ఈ కవితలకు ఏమర్థమా అని సందేహం కలిగే అవకాశం కూడా ఉన్నది. అట్లాంటి అవకాశం రానియకుండా చక్కని పదాలను ఉపయోగించి మంచి కవిత్వాన్ని సృష్టించి లోకానికి మంచి సందేశాన్ని అందించే పద్ధతిలో, అది పద్యము కానివ్వండి, వచనము కానివ్వండి, గేయము కానివ్వండి, ఇంకా లాలిపాటలు, ఇంకా ఆ పాటలైనా సరే, ఏదో ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి చాలా కృషి చేస్తారని. ఎందుకంటే ఒక కావ్యం రాయగానే కవులైపోయినాం కదా, అంతా కవులముగామా అంతింతో పద్యమైన అల్లగలేమా దంతివి నీతో సమమా కాంతా సుమబాణ సూరకవి నిరజాన అన్నారు. అడిలము సూరకవిని ఒకరు చెప్పారు, అంతా కవులముగామా అంతింతో పద్యమైన అల్లగలేమా. అట్లో ఇట్లో కష్టపడి ఒక పద్యం గణాలు పూజిస్తే అయిపోయాయి. అట్లా కాదు, దంతివి నీతో సమమా, నువ్వు ఏనుగు వంటి వాడివి, నీతో మేము సమానం కాదు. కాంతా సుమబాణ సూరకవి నిరజాన అని చెప్పారు. అందుకనే తిరుపతి కవులు ఏం చెప్పారంటే, తలము బట్టినట్టి కవి ముందు ఔదలలు వంచి నిలుచు శబ్దవర్గం. అట్లా శబ్దవర్గము తలము బట్టినట్టి కవి ముందు అవి తలవంచుకొని నిలబడాలట శబ్దాలు. నేను వస్తా నన్ను తీసుకో నువ్వు నాకు గణాల్లో పొసగవు, నా ఛందస్సులో కుదరవు, నా భావంలో ఇమడవు అని పక్కకి నెట్టేసి ఆ పదాలను ఏర్కోవాలి. అట్లా తలలు ఏంటి, తలలు వంచినట్టి శబ్దములు, అవే తలలు వంచి రావాలి, శబ్దములు అట్లా రావాలి. అంటే కొట్టివేతలు లేకుండా రాసేవాడు గొప్ప కవి అనుకుంటారు. వీళ్ళంతా ఆశు కవులు, వీళ్ళు కొట్టివేతలు లేకుండా రాస్తారు. కానీ ఎంత కొట్టివేస్తే అంత మంచి పద్యం వచ్చే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా దాని గురించి బాగా ఆలోచించి రాస్తాం మనం. ఎన్ని కొట్టివేతలు పాపం బయటవాడికి చూపించాలంటే సిగ్గుపడతాం, ఎందుకంటే చాలా కొట్టివేస్తాం మనం. వాటిని మళ్ళీ చూపించడానికి మనం ఎట్లా చేసుకోవాలి, చాలా బాగున్నట్టు చేసుకోవాలి. అందుకని దయచేసి కవిమిత్రులందరినీ కోరేది ఏమిటంటే, ఒక్కసారి మళ్ళీ చూసుకోండి, మీరు రాసిన వాటిని ఒక్కసారి వెనుదిరిగి చూసుకోండి. ఎప్పుడు వెనుదిరిగి చూసుకోకపోతే ఎంతవాడైనా గుంతలో పడే ప్రమాదం ఉన్నది, ఎంతవాడైనా సరే గుంతలో పడే ప్రమాదం ఉన్నది. కనుక కొంచెం మళ్ళీ ఒకసారి వెనక్కి చూసుకొని మనం ప్రజల్లో వదిలేయాలి. వాటి మనం ప్రజల్లో వదిలేస్తే అప్పుడు మనకు తగినటువంటి వారు చెప్పిన యశస్సే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్య పరనిర్వృతయే, సద్య వినంగానే చూడంగానే బా ఎటువంటి పదం వాడాడరా అని ఆనందం కలగాలి. అటువంటి ప్రయత్నం చేసి మనం కూడా ఉత్తమ కవులుగా రాణించి మన యొక్క సమాజానికి, మన సాహిత్యానికి చక్కని విలువను తీసుకొని రావాలని కోరుతూ, రాసిన దానిలో నేను దేనిలో వంక పెట్టలేదు, మీరు ఏమైనా అనుకోవచ్చు. ఎందుకంటే నేను సమీక్షకుడిని కాదు. సమీక్షకుడైతే వంకలు పెట్టాలి, కానీ స్టేజ్ మీదకి వచ్చి వంకలు పెడితే ఎవడు ఊరుకోడు. పద్మనాభం పల్లెకి వచ్చి ఆయన వంకలు పెడితే ఆయన ఎవడు ఊరుకుంటాడు? అంటే ఊరు వాళ్ళే కొడతారు, మీరు కాదు. అందుకని ఆయన వంకలు ఏం చెప్పలేదు, అంటే ఆయన సరి అయిన సమీక్ష చేయలేదు అని అర్థం. ఆ చెడును కూడా తెలియజేయాలి. అది తెలియజేసినప్పుడు అది సమీక్ష అనబడుతుంది. పొగడడం సమీక్ష కాదు, ఎవరినైనా పొగడడం అనేది సమీక్ష కాదు అని మా మిత్రుడికి కూడా నేను తెలియజేస్తూ, పునః ఎప్పుడైనా సమీక్ష చేసేటప్పుడు పూర్వాపరములను కూడా సమీక్షించాలని చెప్పని మనవి చేస్తూ, నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు కొంచెం పెద్దవాడిని అనేటువంటి నిక్కు నాకున్నది కనుక, నిక్కు అంటే గర్వం, కొంచెం నిక్కబొడుచుకోవడం, వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం,
అలాంటి ఉన్నది కనుక ఏదో నాకు తోచిన 1-2 సలహాలు ఇచ్చినాను. అవి సమంజసం అనిపిస్తే మీరు జేబులో పెట్టుకోండి, లేకపోతే పక్కన వాడేయండి. చెత్తకుండ దగ్గరనే ఉన్నది, అందుకని ఎక్కడ బారేసినా బాధ లేదు. అయితే మా మిత్రుడైనటువంటి సంగీతం నరసింహారావు చేసుకొచ్చింది. తేలగట్ల పలు పక్షుల కూతలు రాగమాలికలు వెచ్చని పిల్ల తెమ్మెరలు వీచగా మేమట హాయినొందగా విచ్చిన మల్లెజాజులను వెలువలెన్ని ఎంచి చూడమే మేమచ్చట ఇచ్చతో, అంటే చదవరాకపోతే కూడా తప్పులు ఉంటాయి, ఎందుకంటే సందులు విడదీయరాకపోతే కూడా తప్పులు ఉంటాయి. అందులో మేము 90-80 ఏళ్ళకి వచ్చినాం కనుక చత్వారం మాకు సహజం. అందుకని అక్కడ ప్రింట్లో కూడా అక్కడ దూరం ఉండాలి, అక్కడ గ్యాప్ ఉండాలి కనుక చూడమే అంటే ఇంకొక అర్థం వస్తుంది, చూడమేమచ్చట అనేది ఇంకో అర్థం వస్తుంది. అంటే ముద్రణలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి అర్థాలు మా రాముని తోక పివరుండి ఇట్లనే అని చెప్పినట్టుగా ఉంటుంది. అంటే ఈ పూర్వకాలంలో అక్షరములన్నీ రివర్స్లో ఉండేవి. ప్రెస్లో ఏముంటాయి, రివర్స్లో ఉంటాయి అక్షరాలు. మనం చక్కడ చూసిందే చదవరాదాయి మనకు. వాడు రివర్స్లో ఉండే అక్షరాలను జమాయించి వాడు కొట్టి మనకు తప్పు లేకుండా ఇస్తాడు. కనుక ఎక్కడైనా ఒక దగ్గర తప్పులు అనేది ఎక్కడైనా తప్పవు. అందులో తెలుగు ప్రింట్లో చాలా తప్పులు ఉంటాయి కనుక ఆ రకంగానే ఇక్కడ ఎంచి చూడమే మేమచ్చట ఇచ్చతో, అట్లా ఎంచి చూడమే మచ్చట ఇచ్చతో కలిసి మచ్చిక తోడుగా ఆటలాడగా ముచ్చటలాడుతున్న ముద్దుల భామలు నింగి ముంగటన్. అది ఆయనకు పాపం వయసు భామలని చెప్పబుద్ధి కాలే, ముసలి ముంగిట భామలు అన్నాడు, ముసలి ముద్దుల భామలు అన్నాడు. అంటే ముసలి వాళ్ళ సరసం ఎట్లా ఉంటుందో మీకు తెలిసినట్టున్నది. ఇచ్చిన మాటకును నిలిచి ఎంతటి కార్యమునైన చేతురే చుక్కల వెలుగునని జనము చొప్పగా వాలరే వేడుక చేయు వారొచ్చిన మాటలను తెలిపి వాంఛిత చిత్తుల మానసంబునన్ పచ్చివి లేత కూరలను పాలును పండ్లును కందమూలములు నచ్చినవన్నీ తెచ్చియును నాకిడు తాతయు నాయనమ్మలును వచ్చిన వారినందరినీ వరుసలు పెట్టుతూ పిలుతుండాడు. వరుసలు అన్నప్పుడు అది మనకు పాపం భగణం చేయకపోతే ఆయన కుదరదు, అక్కడ భగణమే చేయాలి, వరుసలు అని రావాలి అక్కడ. కానీ అక్కడ వరుసలు వస్తే పద్యం కలవదు, అందుకని వరుసలు పెట్టుతూ పిలుతుండేది. ఉచ్చులు ఎన్ని పన్నినను, ఉచ్చులు తర్వాత ఉకారం తర్వాత ఎడాగమం రాదు. ఉచ్చులను ఎన్ని పన్నీయను అంటే అయిపోతుంది. దాన్ని ఉచ్చులు ఎన్ని పన్నినా అనే బదులు ఉచ్చులను ఎన్ని పన్నీయను అక్కడ ధృతం చేస్తే అయిపోతుంది. అట్లాగే చచ్చిన ఊరి జనంబులు నిల్చునందగా చచ్చిన బతికినన్, ఈ బతుకుడు కూడా కావతిచ్చుడు ఆయన బతికినన్. సచ్చిన బతికినన్ నిలుచు సాత్విక గుణ్యత కలిగియుండుమా. ఈ గుణ్యత అనే పదం ఎక్కడా లేదు. దానికి ఎప్పుడైతే ప్రభావం వస్తుందో గుణ్యత అని రాదు. ఉండు మాకచ్చట నుండుటే ముదము నచ్చుగా నూరట ఇవురు నందున. తను చక్కని మాలిక రాశాడు, కానీ ఎక్కడ ఆరంభించాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినాడు, భావమును ఎక్కడి నుంచి ఎటు తీసుకుపోయినాడు, మనమంతా గందరగోళంలోనే పడ్డాం. ఈ యొక్క పద్య భావంలో మనమంతా గందరగోళంలో పడ్డాం. కవి ఎప్పుడు కూడా పాఠకుడిని గంగలో తోయొద్దు. పాఠకుడిని గంగలో తోస్తే పాఠకుడు కవినే గంగలో తోస్తాడు, కవిని కావ్యాన్ని రెండింటినీ గంగలో దోసేస్తాడు. అందుకని పాఠకుడిని కూడా మరవకుండా చెప్పాలి. అందుకని చక్కని కవిత్వం చెప్పారు వారు. తర్వాత మా వేదాంతం సురేష్ బాబు గారు, నేను 2 పేజీలు తీయగానే వచ్చినవి వినిపిస్తాను. అమ్మయ్య తొలి గరువై అని పడ్డది, గురువై అని పడాలి. అచ్చు తప్పు ఎట్లా పడుతుందో చెప్తానండి. అమ్మయ్య తొలి గురువై ఇలా అమ్మని మాటలను నేర్పి కారుణ్యముతో కిమ్మతు గోరక. కిమ్మతు పదం మనది కాదు, కాకపోయినా ప్రాసకు ఉపయోగపడ్డది ఆయన. అందుకని కిమ్మతు గోరక విద్యల నమ్మిక వలె కాతునెప్పుడు అనురాగముతో అని చెప్పారు. అయితే ఇక్కడ పద్యాలు రాసే వాళ్ళకు చిన్న సలహా ఇస్తున్నాను నేను. పద్యాలు రాయాలి, వద్దని అంటలేను. తప్పు తీస్తే మీరు పద్యాలు రాయకుండా పోతారు, తప్పు తీయకపోతే అట్లాగే తప్పులు చేస్తుంటారు. అందుకని కొంచెం సవరించాలి. అయితే ధృతముతో సంధి కలిగినప్పుడు అక్కడ మళ్ళీ అచ్చుతోటి సంధి చేయడం జరగాలి, కానీ మళ్ళీ హల్లుతోటి చేయడం కుదరదు. ఎట్లాగంటే నమ్మిక వలె కావచ్చు ఎప్పుడు అనురాగముతో అన్నాడు. ఇక్కడ పదము అనురాగము కానీ అనురాగము కాదు. అయితే ఇక్కడ నమ్మిక వలె కావచ్చు,
నమ్మిక పదమునకు అనురాగం అనే పదములో వచ్చిన నకారం భామోహుణ్ణి, క్షేమేంద్రుణ్ణి, వామనుణ్ణి అందరినీ కలగలిపి చక్కని సందేశాన్ని ఇచ్చారు. వారికి నమ్మపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఊరికి అల్లుడు, సంగీతం వారి ఇంటికి అల్లుడు, జామాత, రాజకుల గురువు, మా గురుతుల్యులు, సంస్కృతాంధ్ర విద్వన్మణి మృత్యుంజయ శర్మ గారు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందే. ప్రవిందీవరలోచనాభిరామ అరవింద సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాస. మనం రాసిన అక్షరాలన్నీ ఒక పుస్తకంలో చేరితే వాటికి అక్షరత్వము ఆపాదించబడుతుంది, శాశ్వతత్వం ఏర్పడుతుంది. నిజంగా ఈ పద్మనాభపల్లి అనంతరామరావు గారితో చాలా గొప్ప వెలుగు వెలిగింది. అది 1977లో వారికి దివ్య దర్శనం కావడం వల్ల రామయాగం చేయాలని మొదలుపెట్టారు. రామయాగం చేయాలంటే ఓం శ్రీం రామ రామాయణ మహాని ఇక్కడ మొదలు ఇంటి వాకిట్లో, ఇప్పుడు ఉండే ఇంటి ముందర వాకిట్లో మొదలుపెట్టినారు యజ్ఞం. ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం వరకల్లా రామకోటి రాపిద్దామని ఒక సంకల్పం కలిగింది. రామకోటి రాసిన చాలామంది శిష్యులు వచ్చి అష్టకాల వారు వారి గురించి చాలా చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అంశంలో కూడా ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. వారు ఎవరి నుంచి కూడా ఒక్క పైసా ఆశించేవాడు కాదు. ఏ పూటకు ఆ పూటే. ఎవరైనా వచ్చి 10 ఇస్తే 10, 20 ఇస్తే 20, అప్పుడే దుకాణాలకు పంపి చేపతో కొనుక్కరా, చక్కెర కొనుక్కరా, వీళ్ళకి చాయ్ పోయి తెల్లారితే మళ్ళీ చాయకు పైసలు, తెల్లారితే బియ్యంకి పైసలు లేవనే ఆలోచన ఆయనకి లేనే లేదు. అలాగే చాలా సంవత్సరాలు గడిచింది. రామకోటి రాయించిన తర్వాత ఈ రామకోటిని ఎక్కడేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఎక్కడేస్తే ఎందుక, మన ఊళ్ళో గుడి ఉంది కదా అని ఈ హనుమాన్ల గుడికి వచ్చినాం. పక్కకే ఉంది కదా అని హనుమాన్ల గుడికి వస్తే అప్పుడు ఈ హనుమాన్ల గుడిలోకి రారాని పరిస్థితిలో ఉండే గుడి, చుట్టుగోడలు ఊరిపోయి దీంట్లోకి రాకుండా అది ఎవరు పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ హనుమంతుడు చూసి ఈ హనుమంతుడికి ఎదురుగా రామస్తూపం కడదామని మదనానంద స్వామి గారిని తీసుకొచ్చి మేము ఇట్లా అనుకుంటున్నాం, మీకు స్తూపం కట్టాలి, మీరు రావాలంటే పాపం ఒకరోజు మొత్తం ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉండి ఆ స్తూపం ఏర్పాటు చేశాం. ఆ రాముని స్తూపం ఎంత ఉన్నదో గుడి అంతే ఉండాలి. ఆ గుడి ఎదురుగా ఉండి హనుమాన్ల గుడి మాత్రమే ఉండే. ఆ కొలతలు తీసుకొని ఈ కొలతలు తీసుకొని స్తూపం పెట్టాము. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ యజ్ఞం ఇందులోకి మారింది. ఇది ఒక యజ్ఞశాలగా మారింది. ఇప్పుడు వారు చెప్పినట్టు ఇది ఒక ధర్మశాల, ఇక్కడ ఒక 10 రూములు, ఎంతోమంది వచ్చేవాళ్ళు, రాత్రి ఇక్కడ ఉండేవాళ్ళు, కొందరు నెల తరబడి కూడా ఉన్నారు. అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు పూజారిగా ఉన్నవాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఆ విధంగానే వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడింది, ఎక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయింది. కానీ వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా పూజ చేస్తున్నారు. మీరు చూసుంటారు, ఆ మూలవాడు పూజ చేస్తుంటారు, ఆయనకు మాటలు రావు. అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ తండ్రి వచ్చాడు ఇక్కడికి. పాపం ఈ పిల్లలందరికీ ఇంత పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఇంచుమించు ఇక్కడే జరిగింది అన్నమాట. అట్లాంటి పరిస్థితిలో ఈ పిల్లవాడు పాపం మొదటి నుంచి ఇక్కడే పూజ చేస్తాడు. ఆయనకి మాటలు రావు. మాటలు రాకుండా అంటే అక్షతలు వేస్తాడు, అంటాడు, పూలు పెడతాడు, ఇట్లా ఏదో ఒకటి అంటుంటారు అన్నమాట. ఆ రకంగా అనుకుంటూ పూజ చేస్తుంటారు. కన్మైడై పూజ చేస్తాడు పాపం. ఆయనకి ఇంత ఆశించేవాడు కాదు, ఆయనకి పైసలు అంటే ఏమి తెలియదు ఇప్పటికి కూడా. అట్లాంటి పరిస్థితిలో ఈ దేవాలయం క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. నిజంగా అనంతరామరావు గారి గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు చాలామంది అనుభవాలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి అడిగితే ఇది కావాలి, ఇది నాకు ఈ సమస్య ఉన్నది అంటే వెంటనే అది తీరిపోయేదన్నమాట. మరి ఆయనకు కళ్ళు కనబడలేదు, కళ్ళు కనబడేవి కావు. వచ్చిన వాడు ఎవరు చూసేవాడు కాదు. ఈ చూసిన వీడు ఎర్రగుండా కరగుండా ఏం చేస్తున్నాడు అది తెలిసేవి కాదు. వచ్చినవాడు నాకు ఈ సమస్య కావాలని చెప్పి అడగకముందే ఇక్కడ రావా నువ్వు వచ్చినావు కదా అని వాడు విలిచి అక్కడ కూర్చొని పెట్టుకుంటుంది. నువ్వు వెనక నుంచి వచ్చినవాడు కదా, ఎవరు ఇదంటే ఇట్లా చెప్తుండే అనమాట. ఏ ఊరి నుంచి వచ్చినావు అనేది కూడా ఆయనే చెప్పి పిలిచి
అలాంటి పిల్ల వచ్చిందంటే ఇక్కడికి ఇది అమ్మ నాకు పెళ్ళి కావాలంట కదా అని ఇట్లా పిలిచి అడిగి చెప్తుండే. అమ్మ నీకు ఇప్పుడు పెళ్ళి కాదు పో, అమ్మవారు పూలదండ చూపిస్తే పో మడరా అని ఇట్లా వెళ్ళగొట్టుకుంటూ చాలా చాలా సమస్యలు ఒకటి కాదు. ఇంకా విచిత్రమైన సమస్య ఏంటంటే ఎవడో కాదు నాకు ప్రమోషన్ రాలేదంటే నువ్వు ఫలాని సంవత్సరంలో నువ్వు ప్రమోషన్ కొరకు అప్లికేషన్ పెట్టావు, నీ ఫైల్ నెంబర్ ఇది, నీ ఫైల్ మీద సంతకం వేసినప్పుడు ఇట్లా పెట్టాడని లాస్ట్ చేశాడు. ఫైల్ మీద సంతకం ఇట్లా పెట్టాడు, ఆయనకి చూడాలి చెప్పి ఈ నెలలో నీకు ప్రమోషన్ వస్తుంది పో అని చెప్పి అలాగే ప్రమోషన్ వచ్చింది. ఇట్లా చాలామంది ఎవడైనా పిల్లవాడు తప్పిపోయింది ఎక్కడున్నాడో అని వస్తే విచిత్రమైన సమస్యలు నేను విన్నాను. బొంబాయిలో పలాని బజార్లో ఒక హోటల్లో నీ కొడుకు చిప్పలు కడుగుతాడు పో పలకచ్చుకపో అని ఇట్లా చెప్పినమాట. ఇట్లా రకరకాల సమస్యలు ఒక్కటి కాదు అనేక సమస్యలు, అనేక మంది ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళని ఆయన ఎప్పుడు కూడా ఏమి ఆశించలేదు. వాడు అన్నాడు ఇంత పెద్ద గుడి కట్టిన రాయ గారు, మరి ఇది పద్మనాభపల్లి కదా, ఇక్కడ పద్మనాభ స్వామిని పెడితే బాగుంటుంది. వచ్చిన వాడు సలహా ఇచ్చారు, ఎందుకంటే వచ్చిన వాడు ఉత్తరబోరు. ఉత్తరబోగుడు వాడు ఏం చేస్తారంటే ఏదో సలహా ఇస్తారన్నమాట. ఈ సలహాల వల్ల అది క్రమక్రమంగా ఏమైంది, ఒక ఆయన వచ్చి ఇక్కడ ఈశ్వరుని గుడి కదా లోపల లింగం ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు అంటే లేదు నేను ఇస్తా, ఒక లింగం పెడదాం ఇక్కడ, వాడు లింగం ఇచ్చింది, ఆ శివాలయం అయింది. ఆ తర్వాత పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, ఇది ఊరి పేరే పద్మనాభ స్వామి, పద్మనాభపల్లి. మరి పద్మనాభ స్వామి లేకుంటే ఎట్లుంటుంది అని మళ్ళీ వాళ్ళు వచ్చి ఎవరు ఇది పద్మనాభ స్వామి పెడతా అంటే దానికి రూమ్ కట్టాలి. ఇట్లా అందరి బాధ్యత ఇట్లా వరుసగా అది ఎట్లా పెరిగిపోయింది. మరి మీరు మధ్యలో కదా మీకు రాఘవేంద్ర స్వామి ఉండాలి అంటే రాఘవేంద్ర స్వామి పెట్టాలి. ఇట్లా రకరకాలుగా చేస్తూ సుమారు ఒక 23 సంవత్సరాలు చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఇక్కడ. వారు చెప్పే సమస్యలకి, వారు చేసే పరిష్కారానికి చివరిగా ఒకటి చెప్పి నేను మానేస్తాను. ఎందుకంటే అనేక విషయాలు నేను ప్రతి చోట 23 సంవత్సరాలు ఇక్కడ జరిగిన ఉత్సవాలు సుమారు 27 సంవత్సరాలు 10 రోజులు 11 రోజులు చాలా జాగ్రత్త చాలా బాగా జరిగేదండి. మాఘమాసంలో శిశిర నవరాత్రాలు చేసేవాళ్ళం. ఎందుకంటే శిశిరే మాఘమాసేతు పూజ సర్వఫలప్రద అని ఉంది. అందుకని శిశిర నవరాత్రాలు ఇక్కడ స్టార్ట్ చేసినాం. చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఇంచుమించు 10 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగేది. ఇది కేవలం తన స్వంత స్థలం ఇదంతా తీసుకుని ధర్మశాల తయారు చేసింది. ఆయనే రూమ్ రేట్ ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగి వచ్చిన వాళ్ళలో ఏమైనా ఇక్కడ రూమ్ ఇస్తాను ఏమిస్తావు అంటే నేను ఇటుక ఇస్తాను వాడు, నేను గూనె ఇస్తాను వాడు, ఇట్లా ఎవరంతా వాళ్ళే వాలంటరీగా ఇచ్చిన సొమ్ము కట్టి పెద్ద ధర్మశాల అయింది. ఇక్కడ బాగా ఒక పెళ్లి కూడా జరిగింది. నా బిడ్డ పెళ్లి ఇక్కడే చేసిన, ఇక్కడ చేసిన అంటే పెళ్లి జరిగేంత విశాలంగా జరిగింది. మా రెండవ కూతురు వివాహం ఇక్కడ జరిగింది. దానికి అత్తగారు కూడా వచ్చారు. అంత విశాలమైనటువంటి ఒక అభివృద్ధి పొందినటువంటి ఈ స్థలానికి నిజంగా రామారావు గారు గుర్తుకొస్తే ఆయనైతే ఒక ఆయన మహాత్ముడైన నరసింహరాజు గారు చాలా గొప్ప పోయినారు. నరసింహరావు అంటే సిద్దిపేట సిఐగా ఉండేవాడు. ఆయనకి మనకి వచ్చిన తర్వాత ఆయన అరచేతిలో నీళ్లు పోస్తే నీళ్ళలో వచ్చేసి తీసి పెట్టేవాడు. ఆ సిఐ గారికి ఈయన మీద ఏం కలిగిందో తెలియదు. ఆయన 12 మంది పోలీసులు నింబెట్టుకొని స్వామివారి దగ్గరికి వచ్చాడు. 2 జీపులు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడిండు, ఈయన చెప్పిండు. ఆయనకైతే విపరీతమైన విశ్వాసం కలిగింది. చివరికి ఆయన చనిపోయిన నాడు కూడా వీళ్ళ దగ్గర ఏం లేదు. పిల్లలు అప్పటికి ఉద్యోగాలు లేని వాళ్ళు కొంతమంది, ఆయుష్ లేని వాళ్ళు కొంతమంది, చనిపోతే దహనం చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా సిఐ గారు స్వయంగా వచ్చి 4,000 రూపాయలు ఇచ్చి అందరినీ నాకే ఇచ్చి నేనే ఖర్చు పెట్టేసిన. 12 మంది తీసుకొచ్చి మొత్తం దహనం అయ్యేదాకా ఉన్నాడు. ఆ సందర్భంలో ఒక వైశ్యుడు వచ్చాడండి. ఆయన కోమట, ఆయన హుజూరాబాద్. ఆ హుజూరాబాద్ నుంచి వచ్చాడు. వచ్చే వరకు ఈయన శవం కాలుతుంది. ఆయన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిండు పాపం. ఆయనకి ఎవరో చెప్పారు 2 సమస్యలు ఉంటే తీరుదైపో అక్కడికి పోంటే వచ్చిండు పాపం. వచ్చే వరకు చక్కగా అక్కడికే వచ్చిండు పాపం. శ్మశాన దగ్గరికి వచ్చిండు, చూసిండు, దాన్ని పెట్టుకుని పడి. ఈ విషయం మనకేం తెలుసు, ఆయన ఎందుకు వచ్చిండు, ఎంతమంది వస్తారో ఎట్లా పోతారో ఈ విషయంగా తెలియదు. చివరికి ఆయన పోయిన తర్వాత ఆయన మనసులో ఆవేదన, అయ్యో నేను గెలవకపోతే నా కోరిక లేకపోయి ఏమనుకున్నాడు, ఏం ఆయన ఆవేదన ఉండేనో ఏమిటో. కానీ ఒక వారం రోజుల్లో ఆయనకు స్వప్నంలో ఒక పెద్ద ఎత్తున కనబడి ఒక కాషాయ వస్త్రం వేసుకొని ఆ సావుకారిని ఒక చీకటి గుహలోకి తీసుకుపోయిందట స్వప్నంలో.
తీసుకుపోయి అక్కడ ఒక ఇంత పిల్లవాడిని చూపించాడు. ఈ పిల్లవాడిని పూజ చేసి దండం పెట్టు, ఈ కోరికలు అయిపోతాయని చెప్పిండట. చెప్తే ఆయన ఆ ప్రకారంగానే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నువ్వు 12వ రోజు రావాలి, ఇక్కడ ప్రసాదం తీసుకొని పోవాలని చెప్పిండట. అన్నాడు. ఉత్తనే వచ్చిపోయారు. ఈ 10-12 రోజుల్లో ఆయనకుండే 2 సమస్యలు తీరిపోయినాయి. మరి ఈయన ప్రత్యక్షంగా చూసి చెప్పింది. ఎంత విచిత్రం వచ్చిందండి, ఈయన కనబడలేదు, ఆయనకి ఈయన తెలియదు, ఈయనకి ఆయన తెలియదు. ఆయన చెప్తే 12వ నాడు వచ్చాడు. వచ్చి ఆ ఇంట్లో బంకులో కూర్చొని భోజనం చేస్తున్నాడు. అంటే ఈయన ఎవడు కొత్తగా వచ్చాడు, నేను అందరినీ అబ్జర్వ్ చేసేవాడిని మొదటి నుంచి. అంతే ఈయన ఎవరొచ్చాడు, ఎక్కడ ఇది ఎందుకు వచ్చినావు అంటే, నేను ఇట్లా వచ్చిన పంతులు, నేను వాసల్లో ఈ అయ్యగారి గురించి తెలుసుకొని వచ్చేవారు చనిపోయాడు, పాపం ఏం చేయాలి, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నాకు మొత్తం కోరికలు తీరిపోయింది, నా సమస్య తీరిపోయింది. ఆమెకేం సమస్య ఆయనకు అంటే, ఒకటేమో ఒక 2 లక్షలు అప్పిచ్చేవాడు, ఇయ్యలేదు, వాడు ఇస్తలేడు. ఇక రెండవది ఏముండే, ఆయన బిడ్డకి పెళ్లి చేసిండు, 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, సంతానం లేదు. వాళ్ళు నీ బిడ్డ చేసి పెడతామని వాడు బెదిరిస్తున్నాడు. ఈ 2 సమస్యలతో వచ్చింది ఆయన ఇక్కడికి. వచ్చిన తర్వాత ఈ 10 రోజుల్లో ఆయన బిడ్డ గర్భవతిగా అయినట్లు సమాచారం అందింది. ఆయన మొదటి నెలలో 2వ నెలలో వచ్చింది. ఇట్లా ఈ సమస్య 2 తీరిపోయినాయి గారు, నేను అందుకే ఇక్కడికి వచ్చినాని ఇట్లా చెప్పిన. ఇట్లా ఎన్నో వేల మంది, నిజంగా ఒక్కడు కాదు, రకరకాల వాళ్ళు, అనేక సమస్యలతో వచ్చిన వాళ్ళు, అనేక విధాలుగా లాభపడ్డవాళ్ళు. నిజంగా అనంతరామరావు గారి అప్పటి ఆ కాలంలో, ఈ కాలంలో ఉంటే ఆయన ఎంత సంపాదించరు, ఆయన ఈ కాలంలో ఉంటే ఎంత సంపాదించినా తక్కువే, కానీ ఆ కాలంలో ఆయన సంపాదించరు. ఒకసారి ఈ వార్షికోత్సవం చేస్తున్నాం, ప్రతిసారి ఎవరో బియ్యం తెచ్చేవాళ్ళు, ఎవరు పప్పు తెచ్చేవాళ్ళు, ఒక్క సామాను కాదు, ఎవరు ఇష్టమైన వాళ్ళు తెస్తున్నారు అన్నమాట. ఎవరు బియ్యం తెస్తారో ఎవరు పప్పు తెస్తారో తెలియదు. తెల్లవారితే కార్యక్రమం ఆరంభం. ఎవరేం సామాను తీయలేదు, ఇంట్లో పప్పు లేవు, ఉప్పు లేవు, ఏం చేద్దాం అంటే పాపం ఎవరో ఒక సౌకర్యం లారీలో పంపించింది సామాన్లు. ఈయనకి అంత శక్తి ఉండే, మరి ఎట్లా వస్తుందో తెలుగు వస్తాయిపో, మనకేం భయం లేదంటుండే, నిర్భయంగా నడుస్తుండే. ఆ కార్యక్రమం అట్లా వచ్చింది. అలాంటి మహానుభావుడు. ఆయన పేరు మీద ఇవాళ ఈ రామం భజే శ్యామల భజే గ్రూప్ పెట్టడం నేను చాలా సంతోషపడ్డాను. మా నరసింహరావు నిజంగా ఈ కరోనా ఒక మంచి పని చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరోనా లేకపోతే ఇంతమంది కూర్చున్నట్టు కాదు, ఇంతమందికి విరామం కూడా ఉండేది కాదు, తీరిక కూడా దొరికేది కాదు. ఎందుకంటే ప్రతివారి జీవితం బాగా అహమహమిగా ఒరిగేటువంటి పరిస్థితుల్లో, వృత్తున్నటువంటి పరిస్థితుల్లో కరోనాలో ఆయన గ్రూప్ పెట్టాడు. ఈ గ్రూప్లో ఏం చేస్తాం బావా అంటే, దీన్ని అన్ని పెడదాం, కవితలు పెడదాం, పద్యాలు పెడదాం, కథలు పెడదాం, నాటకాలు పెడదాం, పాటలు పెడదాం, ఏకపాత్రాలు ఏమి పెడితే అది ఇట్లా సాహిత్య పోషణకు అవసరమైనటువంటి అన్ని రంగాలతో కూడినటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, ఇది అంతర్జాలం ఇప్పటి వరకు అయితే వారు చెప్పారు. అంతర్జాలం అంటే అదేందో మా మిత్రుడు ఇంద్రజాలం ఇంద్రజాలం చెప్పాడు. అంతర్జాలం అంటే ఏందో, అది నిజంగా కూర్చున్న చోటనే 108 అవధానాలు చేయించారు భారతదేశం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది వాడు ఇంగ్లీష్ వచ్చు బాగా, ఇంగ్లీష్లో మంచి పండితుడే, ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ వస్తుంది. కానీ తెలుగులో రాయరా అంటే అదే తెలుగులో రాయటం మనకి రాదు. కానీ ఇప్పుడు వాడు పద్యాలు రాస్తాడు, పద్యాలు కూడా మంచి ధార కూడా వచ్చింది. కరోనా పుణ్యంతో ఏమైపోయింది, వాడు ఒక కవి అయిపోయింది. వాడు కవి అయిపోవడమే కాకుండా ఇంతమందిని ప్రేరేపించిండు, ఇంతమంది తోటి పద్యాలు రాయించిండు, పాటలు రాయించిండు, అంతమందిని మళ్ళీ ప్రోత్సహించిండు. ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం, ఏదో ఒక చర్చ. ఇట్లా ఇక్కడ ఇద్దరు ఒకడు, ఈ రాధాకృష్ణ ఒకడు, తర్వాత మా నరసింహరావుడు. ఈ అనేక మందితోటి అవధానాలు, కవులు, పండితులు, పద్యాలు అయితే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు అయితే నేను మొదలుపెట్టి. అప్పటి నుంచి ఈ అంతర్జాలం లేనప్పుడు కూడా చేసిండు, అంతర్జాలంలో మరీ విపరీతంగా నడిపిస్తున్నాడు. అది ఎందుకంటే అది అంతర్జాలం అన్నమాట. అది కూడా ఉండే ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఇక్కడ ఈ 14పల్లిలో ఇప్పుడైతే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు మా మామగారు దొరికినంత వరకు ఏం లేదు. అంతకుముందు 23 సంవత్సరాలు లెక్కలేనంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. ప్రతి నెల, ప్రతి వారము కొంతమంది ఇక్కడ భోజనం చేయడం, ఇక్కడ నివాసం చేయడం, ఇదంతా చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో మరి ఈ 14పల్లికి మరొక వెలుతురులాగా ఈ రామం భజే శ్యామలం అనే ఈ కావ్యావిష్కరణ జరిగింది. అందులో మా చిరంజీవి ముత్యంపేట అమర్నాథ్ శర్మ అధ్యక్షుడు, మరి మా గౌరీశంకర్ శర్మ కావ్య సమీక్ష చేయటం. వీరిద్దరు కూడా మంచి యువకుడు. తర్వాత సంస్కృత, ఆంధ్ర భాషలలో మంచి పట్టున్నవాడు. రెండు భాషల్లో కూడా
ఎందుకంటే రెండింటికి కవులమని వాళ్ళు చెప్పారు తిరుపతికి వెళ్ళి కవులు, 2 భాషలకు మేమే కవులమని. అట్లా వీళ్ళు కూడా ఇద్దరు 2 భాషలకు కవులయ్యారు, ఇద్దరు కలిసి అవధానం చేస్తారు. అదొక విచిత్రం అనమాట. ఒక పద్యం ఇద్దరు చెప్పాలి. చెరసాని చెప్పుడు ఎట్లుంటుంది ఆయన చెప్తున్నారు, నడిపిస్తున్నారు. చెరొక పద్యం, చెరొక పాట, చెరొక మాట చెప్తారు, ఆ పద్యం పూర్తి చేస్తారు. భావం వేరు రాదు, మళ్ళీ ఇద్దరి భావం కలవాల్సిన పద్యం కలుస్తుంది, లేకపోతే కలవదు. స్వామివారి సందేశం. స్వామివారు నాకు చాలా సన్నిహితుడు. స్వామివారు గొప్ప జ్యోతిశాస్త్రవేత్త. ఆయనతో 2 గంటలు చర్చించాల్సి వచ్చింది ఒకసారి నేను ఈ స్వామివారితో. పుష్పగిరి స్వామివారు జ్యోతిశాస్త్రంలో చాలా గొప్పవాడు. ఆయన గురించి నిజంగా వస్తాడేమో అనుకున్నాను, కానీ వాళ్ళకి అవకాశం దొరకడం చాలా కష్టం. ఇంత చిన్న కార్యక్రమానికి రావడం కూడా సాధ్యం కాదు. వారు వచ్చినట్లే వారి మాటలు విన్నాం కాబట్టి వారికి నేను హృదయపూర్వకంగా నమోకాలు అందజేస్తూ, మరి ఈ సభను ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి మా బావమరుదులు ముగ్గురు, దేనికైనా ముగ్గురే కావాలి. హిందూ మతానికి 3కున్న ఇంపార్టెన్స్ దేనికి లేదు. హిందీ మొత్తంలో 3కే ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు ఏది తీసుకున్నా 3. ముగ్గురు బాగున్నారు. అందుకని మాకు కూడా ముగ్గురు బాగుపడుతున్నారు. ప్రతి విషయంలో మనం ఏది తీసుకున్నా ముగ్గురే, దేవతలు ముగ్గురే, గుణాలు ముగ్గురే, ఏది పోయినా ముగ్గురే మళ్ళా. కాబట్టి ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమంతో విజయవంతంగా పూర్తి గావించినందుకు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, మరి తెలుగు భాషను మళ్ళీ పునరుద్ధరింపజేసేటువంటి ఒక మంచి సంకల్పానికి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నా వాణికి విరమిస్తాను. చక్కగా వివరించారు మృత్యుంజయ శర్మ గారు. స్వయంగా చూసి వీక్షించి చెప్పారు. మా లచ్చపేటలో న్యాయ వేదాంత ఆయుర్వేద అభిజ్ఞ ఊలంపల్లి రాజశేఖర శాస్త్రి గారు, వీరి నాన్నగారు నాగలింగ శాస్త్రి గారు, మా నాన్న రామనాథ శాస్త్రి గారు, ఈ ముగ్గురు చెప్పేవారు. మా చిన్నప్పుడు ఇక్కడ పల్లె ఉంది, ఈ పల్లెలో అనంత రామారావు గారు ఉండేవారు. ఎడ్ల బండి కట్టుకొని ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా వారు తొలగింపజేస్తారని మా మిత్రుడు, నాకు అత్యంత ఆప్తమిత్రుడు బాలశ్రీనివాసమూర్తి, గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి కూడా చెప్పేవారు ఈ ఊరి గురించి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ ఊరికి రప్పించి 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించారు సంగీతం సోదరులు. వారికి అభినందన తెలియజేస్తూ తర్వాత బాలముకుంద శర్మ గారు సంక్షిప్త ప్రసంగం చేయారు. ఈ ప్రయత్నము తొలి అడుగులు వేసే వాళ్లకు ప్రేరణగా ప్రోత్సాహంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో వచ్చిన వాళ్ళందరూ మలి అడుగు పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ తొలి అడుగు అభినందననే ఆదర్శంగా నిలుస్తుంది. రామం భజే శ్యామలం, కృష్ణం వందే జగద్గురు, ఈ 2 సమూహాలు పెట్టడంలో నరసింహారావు గారి ఆంతర్యం ఏమిటి అంటే, తండ్రి అనంతరామారావు గారు, తల్లి కృష్ణబాయమ్మ గారు. ఆ మాతాపితరుల సేవలో వారు తరిస్తూ ఉన్నారు. నిజానికి ఈ పుస్తకము ఉన్నంత నిస్వార్థత ఇంకోటి కనబడతలేదు. నా దృష్టిలో వెర్రిబాగులతనం ఇంకోటి లేదు. తన కవితలు కొన్ని మాత్రమే వేసుకొని అందరి కవితలను తాను తీసుకొని అవి ఎట్లా ఉంటాయో అని ఆలోచన లేకుండా వేసేటువంటి పండితులందరినీ పిలిచి నలుగురిలో ఎట్లన్నా సరైన ధైర్యంగా ఉండి ఈ పుస్తకానికైన ఖర్చు కానీ సభ నిర్వహణకైన ఖర్చు కానీ సన్మానాలు ఎవరి నుంచి రూపాయి తీసుకోకుండా మొత్తం ఖర్చులు తన మీద వేసుకోవడం అంటే ఏమనాలి. నేను పదే ఖండించిన అవకాశం అందరికీ ఇవ్వాలి, మిగిలింది మనం పెట్టుకోవాలి. ఈ ఒక్కసారికి ఏమనకండి. శాస్త్రం ఇలా హర్షించదు. మనము స్వతంత్రత ఉండదు. 4 భాగాలు చేయాలి మన ద్రవ్యాన్ని. దాంట్లో 1 భాగం మాత్రమే మన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవాలి. ఇది 4వ భాగమేనా అంటాడేమో, బహుశా ఆయన ఆదాయంలో తెలియదు. తర్వాత అనంతరామారావు గారి గురించి నా అవధానంలో నేను చెప్పినాను. మృత్యుంజయ శర్మ గారు చెప్పిన ఎన్ని సత్యాలంటే, నా గురించి వారు 81లో చెప్పిన విషయాలు కాగితం మీద రాసి పెట్టినారు పెద్దలు, అవి ఇప్పటికీ నిజమే అయ్యున్నాయి నా అనుభవంలో. నేను ప్రత్యక్ష సాక్షిని. అంతకంటే ఎక్కువ తిమ్మాపురం మీరు చూసినారు, 1 కిలోమీటర్ దూరం. ఇప్పటి వల్ల సౌకర్యాలు ఏమి రోజుల్లో కూడా. ఇష్టమయ్యమ్మ 8 మందికి ఎసరు పెట్టు. 8 మంది ఎవరు లేరు కదా, కాదు బస్సు దగ్గర దిగిండ్రు, తిమ్మాపురం నుంచి నడిచి వస్తున్నారు. ఏమి ఎసరు పెట్టే లోపల వాళ్ళు వద్దు, 8 మందే వద్దు. వీరి విషయంలో మా తాతగారు గౌరిపట్ల రఘురామ శాస్త్రి గారు చెప్పిన మాట ఒకటి ఉంది.
దేవతను ఆశ్రయిస్తాము, దేవతను కొలుస్తాము, జపమో తపమో పూజనో ఏదో ఒకటి. ఉపాసన అన్న పదం నాకు నచ్చదు, ఎందుకంటే ఉపాసన చేసేవాడు ఇప్పుడు రహస్యంగా ఉంటాడు, ఉపాసకులను వేసుకోడు. ఉపవాసము ఉపాసన రెండు రహస్యం కనుక ఉపాసన పదం నచ్చదు. ఏదో ఒకటి చేసి దేవుడితో అనుగ్రహం పొంది అవధానం చేస్తున్నాం. అమ్మ సరస్వతీదేవి దేవుడని, ఇంకేదో ఏదో దేవుడని కోరుతున్నాం. దేవుడిని ఆశ్రయించే వాళ్ళమే అందరము, దేవుడి దయతో సాధన చేసే వాళ్ళమే అందరము. కానీ దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాడో చూడండి. మా తాతగారు అన్నమాట, దేవుడు స్వయంగా వచ్చి ఎవరిని ఆశ్రయించినాడు అంటే పద్మనాభంపల్లిలో అనంతరామరావు గారిని ఆశ్రయించినాడు. వీళ్ళకి చాలా సంకల్పం ఉండేది. ఆయన ఇంట్లో ఎప్పుడు కూర్చుండేవాడు, తినేవాడు. అన్నం పెడితే అక్కడ కంచము పీట నీళ్లు పెట్టేవాడు. తింటాడు, తినకపోతే తినడు, చూస్తూ తిరుగుతాడు. అట్లా తిరిగేటువంటి స్వామివారు వీరికి పాదపూజ చేయాలనేమో కొడుకులకు ఇష్టం. ఎన్నడూ పిలిచినా అన్ని తయారు చేసుకొని అక్కడ పాదపూజ చేస్తాము. స్వామి వచ్చి కూర్చో అంటే కూర్చోలేదు. అట్లా ఎన్నోసార్లు జరిగి చివరికి వాడి ఇక్కడికి వచ్చింది. నేను పాదపూజ చేయాలనుకుంటున్నామంటే పలాని మాఘశుద్ధ పంచమి నాడు ఇక్కడ ఉత్సవం జరుగుతుంటుంది, మీరు ఎక్కడ పాదపూజ చేయండి అన్నాడు. కూర్చుంటాడు స్వామి, మీరు అన్నీ తయారు చేసుకుని వచ్చి కూర్చున్నాడు అని చెప్పింది. ఆయన చెప్పిన ప్రకారంగా వాళ్ళన్నీ తయారు చేసుకున్నాడు. స్వామివారు కూర్చున్నాడు, ఆయనకి పాదపూజ చేసిండు. ఆ తీర్థం మాకు కూడా తెచ్చిపెట్టాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్ని ఏమని చెప్పినట్టుగా కనబడే ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. కనబడిన ప్రపంచాన్ని దర్శనం చేసి మనకు చెప్పిన వారు అనంతరామరావు గారు మహాత్ములు. ఇంకో మాట, అనేక సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం జరగడం సంతోషం అన్నారు. అదే త్యాగబుద్ధి, అనంతరామరావు గారి త్యాగబుద్ధి ఉండే ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా నరసింహారావు గారు కార్యక్రమం చేస్తున్నారేమో. నిజానికి నరసింహారావును అభినందించడం కంటే కూడా ఆయన ధర్మపత్ని శ్రీమతి హరిత గారిని అభినందించాలి. ఏమన్నా పైసలు మిగులుతున్నాయి అంటే అవసరాన్ని ఉండడం చూసిరాపు అనే కాలంలో కూడా ఇంత కార్యక్రమానికి సహకరించడం అంటే మాటలు కాదు. కనుక ఆ విధంగా అనంతరామరావు గారు ఒక సాధకుడైనటువంటి యోగి. ఆయన సాధకుడుగానే భావించేవారు, కానీ ఆయన లోపల ఒక యోగి కనబడేవాడు. ఎక్కడ ఏమి తీసుకోకుండా సంచరిస్తూ ఉన్న ఆ మహాత్ముని యొక్క ఈ ప్రాంతం ఇప్పటికీ ఆ పరిమళాలు వెదజల్లుతోంది. ఇప్పటికీ మీ భాషలో చెప్పాలంటే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ శిష్యుల ద్వారా పొందుతారా, వారసత్వంగా పొందుతారా, మళ్ళీ వారసులు ఎవరు రాబోతున్నారని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై, ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పూలు పూచునని శ్రీశ్రీ చెప్పినాడు. ఆయన విప్లవవాది కాదు, శుద్ధ సాంప్రదాయవాది శ్రీశ్రీ. కనుక ఆ పరిమళాలు మళ్ళీ అనంతరామరావు గారి చేతన మళ్ళీ నిలబడుతుందని, ఆ నిలబడడానికి శిష్య పరంపరను వారసత్వ పరంపరను కొనసాగుతుందని ఆశిస్తూ ఈ పుస్తకంలో అనేకమైనటువంటి తప్పులు ఉంటాయి. తప్పులు ఎందుకు ఉన్నాయి అంటే ఇది పునాదిలో ఏం పోసినామంటే మంచి మొరం మంచి తెచ్చి పోయాం, అంత తెచ్చి కింద బరం నింపుతాం. కాబట్టి ఆ నింపిన కవులందరూ కూడా పద్యకవిత్వము వైపు రండి, ఛందశాస్త్రాన్ని పరిశోధన చేయండి, తిక్కన గారి భారతాన్ని మొదలు చదవండి క్షుణ్ణంగా. తిక్కన గారి భారతం చదవండి, అందరికీ ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత పృచ్ఛకులుగా తయారు కండి, దాంట్లో కొంత పస తేలుతారు. పృచ్ఛకులుగా తయారు కావడానికి మీరే అవధానులు కావచ్చు. ఇప్పుడు కొత్త అవధానులు బయలుదేరబోతున్నారు. మన లోపల జ్ఞాపక శక్తి ఉంది, అనేక మంది తెలుగు పండితులు ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పిల్లలను తయారు చేయండి అని ఆశిస్తూ ఈ పుస్తకము మలి పుస్తకానికి మంచి వేదికగా అవుతుందని వీరి ప్రయత్నాన్ని శతధా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వారు ముందే 3 అన్నారా, 3 సౌభాగ్యం అన్నారు కనుక ఇది 3కే మూడుతుందని చెప్పి నేను భావిస్తూ విరమిస్తున్నాను. అవశ్యం పితరాచార తర్వాత అవసరం లేదు. చక్కగా సంగీతం నరసింహారావు గారు నాన్నగారి ఆశీస్సులతో వారు ముగ్గురు కూడా రత్నత్రయంగా తీర్చిదిద్దబడ్డారు. ఈ సందర్భంగా వారికి నమస్కారం తెలియజేస్తూ తర్వాత కార్యక్రమం స్పందన, కుటుంబ సభ్యుల యొక్క స్పందన. ముందుగా ఎవరు పెద్దలందరికీ, తల్లిదండ్రులుగా పాలించుకున్నటువంటి మా బావగారు అక్కగారితో పాటు ఇంకా పెద్దలందరికీ నమస్కరిస్తూ, మా సోదరులందరికీ, వదినవాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ, పెద్దవారికి నమస్కరిస్తూ
ఈనాడు ఈ కార్యక్రమంలో రామం భజే శ్యామలం పుస్తకావిష్కరణలో చక్కని వేదిక అయినప్పటికీ పుస్తకంలో పొరపాట్లు నా అనుభవంలో మొదలే పెద్దలకు చెప్పి ఉన్నాను. మొదటగా కాబట్టి చాలా ప్రయత్నం బాగానే చేసినాం. నాకు సోదరి సరస్వతి రామశర్మ గారు, అలాగే సోదరుడు ఎక్కువగా నాకు అండదండలుగా ఉండి కూడా పడతాయి. అయినా కూడా నేను పద్య స్పందన చేసిన. అట్లా పద్య స్పందన చేస్తేనే తెల్లవారు మనకు పద్యం రాస్తారు, గ్రూపు కంటిన్యూ అవుతుందనే ఉద్దేశంలో చేయడం జరిగింది. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం తగ్గించుకుంటా, ఎందుకంటే కరెక్ట్గా ఉంటేనే నేను చేస్తే సరస్వతి మాత అనుగ్రహం కావాలని కోరుకుంటూ, ఇంకా పిలువగానే అంటే నేను నిశ్చేతవాణి కాదు, రామం భజే శ్యామను ఆహ్వానించిన తడవే పెద్దలందరూ కూడా వేదిక ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ, ఎక్కువ మాట్లాడుతూ సమయం కూడా ఎక్కువైంది. బాగా చెప్పాలండి, ఇంతమంది పెద్దల ముందు వేదిక మీద ఎంతో చెప్పము. తర్వాత ఈ కార్యక్రమం సంబంధించి స్టేజ్కి సంబంధించిన మా అన్నలు పెట్టుకుంటున్నారు. పుస్తకం మాత్రం మొత్తం నేను పెట్టుకోవడం జరిగింది. అలా దోషాలు ఉన్నా పెద్దలు క్షమించాలి, భగవంతుడు క్షమించాలి. ఉండకూడదని మీరు కోరుకోండి, నేను కోరుకుంటే పెద్దలు నన్ను క్షమిస్తారని ఆశిస్తూ, తప్పులు పోవాలని మానవుని తప్పులు పోవాలని సరే. మీకు అవకాశం ఉన్నది, ఇస్తున్నానండి దగ్గరికి చేరుతారు. సంగీతం నరసింహారావు గారి కుటుంబం ఆశీర్వచనం తీసుకుంది. సార్ ఒకసారి సాయి కొంచెం సైడ్కి ఉండండి. కొంచెం సరే సార్ సైడ్ నేషనల్ చేస్తే గ్రూప్ దిగుతారంట కదా ఈ సైడ్ రాజు చంద్రశేఖర్ గారు ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి ద్వారా పంపిస్తారు గురుపీఠానికి. గురుపీఠ దర్శనం. చంద్రశేఖర్ గారి తండ్రి నారాయణ గారు, రాజూరి నారాయణ గారని మీ తండ్రి అన్నమాట. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయన వెనుక ఉండి నడిపిస్తుంది. పూర్వక సన్మానం. స్వామి ఎవరు పోవద్దు, భోజనంగానే పోవద్దు, సన్మానం ఉంటుంది. హరిహరరావు సార్ గారు సన్మానం చేస్తారు. వందన చంద్రహారతులు చిన్మయ లాలిత సుప్రభాతమై మందిర గంధకేతనందిత శబ్దజాలములు సాక్షరబద్ధములై పదములై కందములుత్పలములై కందమనోజ్వల సామృత సత్కవిత్వమై వదిలిపోయింది. నిలబడక నాన్న పక్కన గత్తు పక్కన నాన్న పక్కన పిల్లలు. గౌరీశంకరణ గారు, అలాగే ఎంత చక్కగా ప్రోత్సహిస్తారంటే నిజంగా గౌరీశంకరం బాబాయ్ గారు మాకు ఎంత పెద్ద దిక్కు. రామం భజే శ్యామలం అనగానే ఫస్ట్ నిలబడి. అలాగే రాజు చంద్రశేఖర్ గుప్తా, మంజుల గారు కలిసి అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం
అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై శ్రీనివాస శేషశైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర
పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయణ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయణ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం వెన్నెల గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక
మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువం దమనం మావి మాచి వట్టి వేరు కురువేరులు గరుడా గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద